ఈ అమ్మాయి ఇక్కడే ప్రొద్దుటూరు పక్కన పోట్లదుత్తు నుంచి వచ్చిందండి. ఆల్రెడీ అమ్మాయి 3 ఇయర్స్ బ్యాక్ కూడా మన దగ్గరికి వచ్చింది. ఈ అమ్మాయికి 24 ఇయర్స్, పెళ్ళయి 5 ఇయర్స్ అయిందమ్మా. నీకు 7 ఇయర్స్ అయిందనమాట పెళ్ళయి. 3 ఇయర్స్ బ్యాక్ మన దగ్గరికి వచ్చింది ఫస్ట్. అప్పుడు మనం లాప్రోస్కోపీ చేసామన్నమాట, ట్యూబ్ టెస్ట్ చేసాము, దాంతోపాటు పీసీఓడి కూడా ఉండింది. సో దాని తర్వాత తనకి ఇమ్మీడియట్గా కన్సీవ్ అయింది. అప్పుడు 2 నెలల్లోనే కదా అబార్షన్ అయింది నీకు, 2nd మంత్లోనే అబార్షన్ అయిందనమాట ఈ అమ్మాయికి. తర్వాత తను ఇంకా రాలేదు. అప్పుడు అబార్షన్ అయిన తర్వాత 2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నావు. ఇప్పుడు అబార్షన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిందనమాట. ఇప్పుడు కూడా నవంబర్, డిసెంబర్ తనకి ట్రీట్మెంట్ ఇచ్చాము. కానీ తను అంటే టాబ్లెట్స్ ఇచ్చి మనం ఫాలిక్యులర్ స్టడీ చేసి ఐయుఐ ట్రై చేసాము, బట్ నిలబడలేదన్నమాట. ఐయుఐ చేసామా జస్ట్ న్యాచురల్గానే చూసాము ఫస్ట్ 2 మంత్స్ కూడా నిలబడలేదు తనకి. 3rd మంత్లో వచ్చేటప్పుడు తనకి ఒవేరియన్ సిస్ట్ ఒకటి వచ్చిందనమాట. సో ఒవేరియన్ సిస్ట్కి ట్రీట్మెంట్ ఇచ్చాము. నెక్స్ట్ మంత్ తను ఆటోమేటిక్గా కన్సీవ్ అయిపోయింది. ఓవేరియన్ సిస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి ఆ ఓవేరియన్ సిస్ట్ వచ్చేసి కరిగిపోయింది. దాని తర్వాత పాజిటివ్ వచ్చిందనమాట ప్రెగ్నెన్సీ. తను పీరియడ్ మిస్ అయింది, తనకి మిస్ అయిన 8వ తేదీ మిస్ అయిందనమాట. ఆ రోజు రావాల మామూలుగా, అదే రోజు హాస్పిటల్కి వచ్చింది. అంటే 2-3 రోజులు కూడా ఆగలేదన్నమాట. పాజిటివ్ వచ్చింది మేడం అని చెప్పి. అంత తొందరగా స్కాన్లో చూస్తే కూడా కనిపించదమ్మా. కనీసం మీకు మిస్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక 4-5 రోజులు ఉండాలా. తను టెన్షన్ తట్టుకోలేక స్కాన్లో చూపించుకుంది, స్కాన్లో కనిపించలేదు. బీటా హెచ్సిజీ చేసాము. ఆ రోజు చేసినప్పుడు బీటా హెచ్సిజీ 400 వచ్చిందనమాట. మళ్ళీ మనము 48 అవర్స్ తర్వాత రిపీట్ చేస్తే ఈరోజు 981 వచ్చిందనమాట ఈ అమ్మాయికి బీటా హెచ్సిజీ. అంటే డబల్ అయింది. డబల్ అయితే ప్రెగ్నెన్సీ బాగున్నట్టు. ఇవాళ స్కాన్ చేస్తే స్కాన్లో కూడా చిన్న సాగ్ కనపడింది కదా. ఇప్పుడు హ్యాపీనా? ఆనందమే కదా నీకు? ఏమైనా మాట్లాడతావా? ఏం లేదు, ఇంకా ఆనందం తట్టుకోలేకుండా. కంగ్రాట్స్ రా. ఓకే నాన్న.